హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా షేర్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఆనియన్స్ ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక దాంట్లోకి 3 లవంగం మొగ్గలు, అలాగే సోపు, దాల్చిన చెక్క, 3 యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి మనం మళ్ళీ జీడిపప్పు కొంచెం, అలాగే కొబ్బరి ముక్కలు కొంచెం తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్‌లో అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఏది మిస్ చేసినా గానీ టేస్ట్ మిస్ అయిపోద్ది. ఇలా మనం ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని బాగా పేస్ట్ లాగా పట్టాలి. అలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి దాంట్లోకి 2 టమాటాస్ తీసుకుని దాన్ని కూడా పేస్ట్గా చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం సోప్ వేసుకుని ఎంచుకోవాలి. సోప్ మట్టుకి స్కిప్ చేయకండి, అదే బెస్ట్ టేస్ట్ ఇస్తుంది షేర్వాకి. సోప్ వేగుతూ ఉండంగానే దాంట్లోకి 1 ఆనియన్ కూడా కోసేసి స్లైసెస్ లాగా వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండంగానే 3 చిల్లీస్ కూడా దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ షేర్వాని మనం పరోటా, చపాతీ, బిర్యానీ దేంట్లో అయినా కానీ మిక్స్ చేసి తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. నేను చెప్పినట్టే చేస్తే గనక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇప్పుడు 2 టమాటాస్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని దీంట్లో మిక్స్ చేసేసుకుని బాగా వేగనివ్వండి. అడుగంటుకోకుండానే హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసి తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఎప్పుడన్నా గ్రేవీ కావాలంటే కనుక టమాటాలు డైరెక్ట్ వేసేయకూడదు. పేస్ట్ లాగా చేసుకుని చక్కగా ఇలా వేస్తే కనుక గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ బాగా మగ్గిపోయింది కదా, తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా తిప్పాలి. కొంచెం మీడియంలో పెట్టుకుని దాన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు తిప్పాలి, లేదంటే అడుగంటు పోయిద్ది. చెప్పాలంటే ఈ షేర్వా ప్రాసెస్ బాగా ఎక్కువే, కానీ ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ వదిలిపెట్టరు, అంత టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకుని అలాగే 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనం దినుసులు కొంచెం ఎక్కువే వేసాం కదా, దాల్చిన చెక్క, లవంగం మొగ్గలో, అందుకే కారం తగ్గించాను. మసాలా పొడి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత మనం ఫస్ట్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఆ పేస్ట్ దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ ఎంత పోసుకోవాలంటే అది మన ఇష్టం. నేనైతే కొంచెం చిక్కగానే పెడదాం అనుకుంటున్నాను షేర్వా, అందుకే 2 గ్లాసెసే పోసుకున్నాను. ఇంకా కొంచెం పల్చగా ఉండాలనుకుంటే మీరు 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి. 3 గ్లాసెస్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేర్వాని బాగా మిక్స్ చేసుకుని మూత వేసుకుని కరెక్ట్గా 10 మినిట్స్ ఉడకనివ్వాలి. షేర్వా కరెక్ట్గా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ అంతా పైకి తేలిపోయిద్ది. అప్పుడు మనకి షేర్వా రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవడమే. నేనైతే ఈరోజు టిఫిన్ పరోటా వేసాను, అందుకే ఈరోజు షేర్వా ట్రై చేశాను. దాంట్లోకి పరోటాలోకి అయితే చాలా బాగుంది, అదే బిర్యానీలోకి అయితే అదిరిపోయిద్ది. ఏమండో మీకే చెప్తున్నా, ఎలాగో చూడడానికి వచ్చారుగా, ఖాళీ చేతులతో వెళ్ళడం ఎందుకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.